టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఒకటిగా నిలుస్తున్న సినిమా రాకా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్వయంగా అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు బన్నీ అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ కావడంతో సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోని ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక సినిమాలో కీలక పాత్రల కోసం రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి క్రేజీ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరి పాత్రలకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. దీంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది, అట్లీ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నారు అనే ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కూడా చాలా బిజీగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన అభిమానుల కోసం అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రిబుల్ సినిమాస్ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన అభిమాన హీరోను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా బన్నీ నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడిన అల్లు అర్జున్ తన తాజా సినిమా రాకా షూటింగ్ గురించి స్వయంగా కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ ముంబైలో చాలా రద్దీగా జరుగుతుందని అల్లు అర్జున్ తెలిపారు. అక్కడ షూటింగ్ పనులు బిజీగా ఉన్నప్పటికీ విశాఖపట్నంలోని తన అభిమానులను కలుసుకోవాలనే కోరికతోనే ఒక్కరోజు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి ముంబైకి వెళ్లి మరుసటి రోజు నుంచే షూటింగ్ లో పాల్గొంటానని కూడా అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అంటే అల్లు అర్జున్ ఇచ్చిన ఈ అప్డేట్ ను బట్టి చూస్తే రాకా షూటింగ్ ప్రస్తుతం ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా కోసం బన్నీ వరుసగా షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొంటూనే తన అభిమానుల కోసం సమయం కేటాయించడం ఇప్పుడు ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ను అట్లీ ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయబోతున్నారనే విషయమే ఇప్పుడు అసలు హాట్ టాపిక్ గా మారింది. అట్లీ సినిమాలో భారీ యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అట్లీకి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తోడవడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలి. ఇప్పటికే పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో కలిసి చేస్తున్న ఈ సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ గా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా బన్నీ లుక్, అట్లీ టేకింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టార్ కాస్ట్ ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ మాత్రం ఎక్కడ ఆగకుండా కొనసాగుతోంది. ముంబై షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు అల్లు అర్జున్ స్వయంగా చెప్పడంతో అభిమానులకు కూడా క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి రాకా షూటింగ్ ముంబైలో ఫుల్ స్పీడ్ లో కొనసాగుతోంది. ఒక్కరోజు తన అభిమానులను కలుసుకోవడం కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్ తిరిగి వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతారు. అల్లు అర్జున్ స్వయంగా సినిమా షూటింగ్ అప్డేట్ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక అట్లీ మార్క్ లో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలో, ఈ సినిమా నుంచి తదుపరి అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ పై మీ అంచనాలు ఏంటి? రాకా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.